मेरे को घसीट के उधर ले गए। ये वाली अलमारी उन्होंने ढूंढी, नहीं मिला। मैंने बोला मैं सब दे दूंगी, हमको छोड़ दो। मेरा सामान मैंने सब निकाल के दे दिया। कब की बात है? ये मेरे को आधा घंटा हो गया चिल्लाते चिल्लाते। मेरा एक जन मेरे मुंह के पास बैठा था, हाथ और पैर पीछे बांध रखे थे, पूरा कपड़े फाड़े थे। चिल्लाने की कोशिश करी तो बोला तेरे पति को मार देंगे। चोट भी बहुत था। ఆయన సతీష్, ప్రస్తుతం మన చుట్టూ జరుగుతున్న కొన్ని హృదయ విదారకమైన సంఘటనలు చూస్తుంటే సమాజం ఎటువైపు వెళుతుందో, ఇలాంటి దారుణాలను ఇంకా ఎన్ని చూడాల్సి వస్తుందో అనే ఆందోళన అందరిలో వచ్చేస్తుంది. తన యాశాలకి కట్టుకున్నోడు ఏమాత్రం అడ్డొచ్చినా అంతే, అడ్డంగా వేసేయడం, బ్లూ డ్రమ్ములో కుక్కేయడం, సుఫారీ గ్యాంగ్లతో కథం చేసేయడం, జలపాతాల్లోకి కాలువల్లోకి విసిరిబారేయడం, ఇలాంటివి ఇంకా పెరిగిపోతున్నాయే తప్ప తగ్గడం లేదు. అంతా చేసేసి ఆ తర్వాత ఆస్కార్ రేంజ్ నటనతో ఏడుపులు పెడబొబ్బలతో సీన్ లో జీవించేయడం. ఇప్పుడు ఇదే ఒక ట్రెండ్ అయిపోయింది. వీళ్ళంతా ఒకరిని చూసి మరొకరు ఫాలో అవుతున్నారో, లేక మేమే తెలివైన వాళ్ళం ఏం చేసేసినా ఎవ్వరూ కనిపెట్టలేరని భ్రమంలో ఉండి చేస్తున్నారో తెలియదు గానే అత్యంత క్రూరంగా పైశాచికంగా సైకోల్లా కొందరు మారిపోతున్నారు. ఇలాంటి ఓ దారుణమైన సంఘటన ఇప్పుడు నేను చెప్పబోయేది. ఈ వీడియో చూసే ముందే వీడియోకి లైక్ కొట్టండి. అట్లాగే న్యూస్ బాల్ అండ్ జర్నలిస్ట్ సతీష్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ బటన్ యాక్టివేట్ చేసుకున్నట్టయితే మన చుట్టూ జరిగే అనేక కాంటెంపరీ ఇష్యూస్ మీద, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్, వైరల్ వీడియోస్, ట్రెండింగ్ టాపిక్స్ మీద, లోకల్ టు ఇంటర్నేషనల్ అనేక సబ్జెక్టుల మీద ఈ రెండు ఛానల్స్ లో రెగ్యులర్ గా వీడియోస్ అప్లోడ్ అయితేనే ఉంటాయి. ఆ మధ్య హనీమూన్ కు తీసుకెళ్లి భర్తను చంపేసిన సోనం కథ కంటే దారుణమైన నేరానికి మధ్యప్రదేశ్ లోని ధార్ జిల్లాకు చెందిన ప్రియాంక పురోహిత్ పాల్పడింది. ఈ వీడియోలో ఆమె పర్ఫార్మెన్స్ చూస్తే ఎవరైనా మోసపోవాల్సింది. అంతలా పెడబొబ్బలు పెడుతూ ఏడుపులతో రక్తి కట్టించేసింది ఈ రాక్షస జాతి పెళ్ళాం. ఆ వెక్కి ఏడుస్తున్న విధానం, ఆమె బాధ చూస్తే ఎవరికైనా గుండె తరుక్కుపోయేలాగే ఉంది. అయ్యో పాపం, భర్తను అత్యంత దారుణంగా కిరాతకంగా చంపేశారా, అది కూడా డబ్బుల కోసం. దోపిడీ దొంగలు ఇంత అన్యాయంగా చంపేయడం ఏంటి? వాళ్ళు దొరికితే కాళ్ళు చేతులు విరగొట్టి మరి కఠినంగా శిక్షించాలి. మరెవ్వరూ ఇలా దోపిడీ కోసం ప్రాణాలు తీయకుండా బుద్ధి చెప్పాలి అని చాలా మందికి రక్తం మరిగిపోయింది. ఈ ప్రియాంక బంధువులు, గ్రామస్తులే కాదు, పోలీసులు కూడా అలాగే అనుకున్నారు. పాపం, భర్తను చంపేస్తే ఏ భార్య మాత్రం తట్టుకోగలదు అనే సానుభూతి కూడా ప్రకటించారు. కానీ ఆ తర్వాతే అసలు ట్విస్ట్ అయితే బయటకు వచ్చింది. ఈ ఏడుపులు పెడబొబ్బులు రానియే స్వయంగా తన ప్రియుడు మరొక కిరాయి హంతకుడితో కలిసి తన భర్తను చంపి పిండం పెట్టేసి ఆ తర్వాత తాపీగా తన యాక్టింగ్ స్కిల్స్ అన్ని బయట పెట్టింది. ఇలా అద్భుతమైన నటనతో అందరినీ పక్కదో పట్టించిందని తెలిసాక పోలీసులు కూడా షాక్ అయిపోయారు. అంతకంటే పెద్ద షాక్ ఏంటంటే తన భర్తను చంపిన కారణం ఆయన నల్లగా ఉన్నాడని, మరొకడితో అక్రమ సంబంధం పెట్టుకుని అతనితో కలిసి భర్తను వేసేసింది. ఇది మాత్రం మామూలు ట్విస్ట్ కాదు. షాక్ అయితే మామూలుగా లేదు. భర్త నల్లగా ఉన్నాడని చంపేయడం ఏంటి, అన్యాయం కాకపోతే. మధ్యప్రదేశ్ లోని ధార్ జిల్లాలో 33 ఏళ్ల దేవకృష్ణ పురోహిత్, 27 ఏళ్ల ప్రియాంక పురోహిత్ దంపతులు. వీళ్లకు 11 ఏళ్ల క్రితం ఏప్రిల్ 1, 2015 వివాహమైంది. ఆ సమయంలో ప్రియాంక వయసు 16 ఏళ్లే, అంటే బాల్య వివాహం. వీళ్ళది పెద్దలు కుదిర్చిన వివాహమే. మన దగ్గర కుండ మార్పిడి పెళ్లిళ్ళు అంటారు కదా, అలాంటిదే వీళ్ళ పెళ్లి కూడా. అంటే ఈమె భర్త దేవకృష్ణ చెల్లిని ప్రియాంక అన్నకిచ్చి పెళ్లి చేశారు. అందుకు ప్రతిగా ప్రియాంకను దేవకృష్ణకిచ్చి పెళ్లి చేశారు. చిన్న వయసులోనే పెళ్లి జరిగినప్పటికీ ప్రియాంక మేజర్ అయిన తర్వాత సుమారు 21 ఏళ్ల వయసులో మాత్రమే దేవకృష్ణ ఇంటికి కాపురానికి వచ్చింది. వీళ్ళకి ప్రస్తుతానికైతే పిల్లలు లేరు. 2026 ఏప్రిల్ 27న రాత్రి దేవకృష్ణ తన ఇంటిలోనే హత్యకు గురయ్యాడు. మధ్యప్రదేశ్ ధార్ జిల్లాలోనే గుండికేడ ఈ దేవకృష్ణ పురోహిత్ సొంత ఊరు. ఆ ఊరిలోనే తన సొంత ఇంటిలోనే బలైపోయాడు భార్య చేతిలో. కట్టుకున్న భార్య ప్రియాంక తన ప్రియుడు కమలేష్ తో కలిసి హత్యకు చాలా రోజులుగా ప్లాన్ చేసి పని కానిచ్చేసిందని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇక్కడ దారుణం ఏంటంటే, నువ్వు నల్లగా ఉన్నావు, నా అందానికి సరిపోవు అంటూ పదే ప్రియాంక దేవకృష్ణను ముఖం మీదే చెప్పి అవమానిస్తుండేది. అదే టైంలో మరోవైపు కమలేష్ అనే యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. రోజు దేవకృష్ణను అవమానించిన ప్రియాంక కసి తీరక చివరికి అతడు ఉసురు తీసేయాలని ఫిక్స్ అయింది. తన ప్రియుడికి విషయం చెప్పింది. కిరాయి హంతకుడు సురేంద్రకు ₹1,00,000 డీల్ మాట్లాడింది. 50,000 అడ్వాన్స్ కూడా ఇచ్చింది. అర్ధరాత్రి ఇంటికొచ్చి వేసేసి వెళ్లిపోమని డైరెక్షన్ కూడా చేసింది. అనుకున్నట్టే ఈ నెల 7న ఈమె ప్రియుడు కమలేష్, కాంట్రాక్ట్ కిల్లర్ సురేంద్ర రావడం, ముందే తలుపులు తీసి ఉండడంతో నేరుగా ఇంట్లోకి దూరిపోవడం, ప్రియాంకను కలిసాక ముగ్గురు కలిసి దేవకృష్ణ మీద అత్యంత దారుణంగా దాడి చేసి చంపేశారు. పని అయిపోయాక కమలేష్ అట్లాగే ఆ కిరాయి హంతకుడు సురేంద్ర అక్కడ నుంచి ఎస్కేప్ అయిపోయారు. ఆ తర్వాత ప్రియాంక ఆస్కార్ లెవెల్ యాక్టింగ్ మొదలెట్టింది. 3-4 దోపిడీ దొంగలు వచ్చారు, నన్ను నా భర్తను చెరో గదిలో కట్టేశారు, 3.5 లక్షల డబ్బులు నగలు అన్ని దోచుకుని పారిపోయారు, పోతే పోయారు, డబ్బులు నగలు దేముంది మళ్ళీ సంపాదించుకుంటాము, కానీ నా భర్తను
అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారు అని శోకాలు తీస్తూ భయం బాధ కలగలిపిన ఏడుపుతో నటనలో జీవించేసింది. ఈ యాక్టింగ్ స్కిల్స్ అన్ని చూసి అంతా నిజమేనని నమ్మేస్తారు ఆ స్థానికులంతా, పోలీసులు కూడా. కానీ దేవకృష్ణ తలపై అయిన గాయాల తీవ్రత లోతు చూశాక వాళ్ళకు డౌట్ వచ్చింది. అలాగే ఫోన్ కాల్ రికార్డు పరిశీలించాక వాళ్ళకు అనుమానాలు మరింత పెరిగాయి. దాంతో పాటు దోపిడీ దొంగలైతే డబ్బులు ఎత్తుకుపోవడం పైనే ఫోకస్ పెడతారు తప్ప ఏదో కక్ష పగ ప్రతీకారం ఉన్నట్టు ఇంత దారుణంగా అతన్ని చంపాల్సిన అవసరం వాళ్ళకి ఏముంటుంది? వాంటెడ్లీ అతన్ని చంపేయాలన్న ఇంటెన్షనే క్లియర్ గా కనిపిస్తుంది. ఆ గాయాల తీవ్రత చూస్తా అనే విషయం పోలీసులకి, ఎస్పీ గారికి అయితే అర్థమైంది. నేరస్తుల మోటో ఏంటనేది ఇమిడియట్ గానే పోలీసులకి అయితే అర్థమైపోయింది. దేవకృష్ణ తల మీద 12 అంగుళాల గాయాలు చూశాక కక్షతో చంపేయాలనే ఉద్దేశం స్పష్టంగానే పోలీసులకు తెలిసింది. మొదటి అనుమానితురాలు భార్య కాబట్టి ప్రియాంకను విచారించారు. కానీ పోలీస్ విచారణలో పొంతరలేని సమాధానాలు చెప్పడంతో వాళ్ళ అనుమానాలు మరింత ఎక్కువయ్యాయి. ఆమె కాల్ డేటా చూశాక ఆమె చేసిందని క్లారిటీ వచ్చేసింది. దీంతో అసలేంటి మ్యాటర్ అని వాళ్ళ స్టైల్లో అడిగేసరికి అసలు విషయం అయితే బయటపెట్టేసింది. ఈలోగా మృతుడు దేవకృష్ణ సోదరి కూడా తన వదిన గురించి షాకింగ్ విషయాలే బయటపెట్టింది. ఆమె ఎప్పుడూ తన అన్నను నల్లగా ఉన్నాడని అవమానిస్తూ, హేళన చేస్తూ, ఎగతాళి చేస్తూ బాధ పెట్టేదని ఆవిడ గుర్తు చేసింది. ఎన్నోసార్లు ఎగతాళి చేసి అవమానించిన కుటుంబం కోసం భరిస్తూ వచ్చాడని కూడా చెప్పింది. ప్రియాంక మాత్రం ఎప్పుడూ ఫోన్ కు అతుక్కుపోతుండేదని, ఫోన్ లో మాట్లాడుతూనే ఉంటుందని కూడా చెప్పింది. సుగంధ ద్రవ్యాల వ్యాపారం చేసే తన అన్న బయటకు వెళ్తే చాలు ప్రియాంక ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతుందని, ఎక్కడికి వెళ్ళావని అడిగినా సరైన సమాధానం తనకు గాని తన తల్లికి గాని చెప్పేది కాదని చెప్పడంతో పోలీసులకు అసలు విషయం పూర్తిగా అర్థమైపోయింది. పైగా ప్రియాంక చేస్తున్న పనుల గురించి ఎక్కడ దేవకృష్ణకు ఆయన తల్లి చెప్పేస్తుంది ఏమో అని భయపడి తల్లి కొడుకుల మధ్య గొడవలు పెట్టి దూరం కూడా పెంచేసిందని ఈ దేవకృష్ణ సోదరి పోలీసుల విచారణలో చెప్పింది. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే దేవకృష్ణ ప్రియాంకకు 2015లో పెళ్లి జరిగింది. ఆ తర్వాత 2 ఏళ్ల కంటే 2017లో ప్రియాంకకు తమ సామాజిక వర్గానికి చెందిన 33 ఏళ్ల కమలేష్ పురోహిత్తో పరిచయం ఏర్పడింది. ప్రియాంక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండేదని, ఆమెకు రీల్స్ చేయడం అంటే చాలా ఇష్టం అని ఈ విచారణలో కూడా తేలింది. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లో ఆమె డాన్సులు చేస్తూ రొమాంటిక్ డైలాగులతో, ఎక్స్ప్రెషన్స్ తో రీల్స్, షార్ట్ వీడియోలు చేసేది. వాటికి ఈ కమలేష్ లైక్లు, కామెంట్లు చేయడం ద్వారా పరిచయం పెరిగింది. వాళ్ళిద్దరూ సోషల్ మీడియా ద్వారానే నిరంతరం టచ్ లో కూడా ఉండేవారని పోలీసుల విచారణలో బయటపడింది. మధ్యప్రదేశ్ లోనే రాజ్గఢ్ ప్రాంతానికి చెందిన కమలేష్ ఒక దాబా నడుపుతుంటాడు. అతనికి ఆల్రెడీ పెళ్లయింది, 2 పిల్లలు ఉన్నారు. కానీ ప్రియాంకతో గత 9 ఏళ్లుగా వివాహేతర సంబంధం నడుపుతున్నాడు. ఇక భర్తను అడ్డు తొలగించేసి కమలేష్ తోనే పూర్తిగా ఉండిపోవాలని ప్రియాంక నిర్ణయించుకున్నాకే ఈ దారుణానికి ఒడిగెట్టింది అనేది బయటపడింది. ఎస్పీ మయాంక్ అవస్థి నేతృత్వంలో కేవలం 6 గంటల్లోనే ఈ కేసును ఛేదించేశారు. ఈవిడంతా ఆస్కార్ లెవెల్ యాక్టింగ్ అని బయట పెట్టేశారు. కేసులో ప్రియాంక అడ్డంగా బుక్ అయిపోవడానికి మరో కారణం కూడా ఉంది. అదేంటంటే ప్రియాంక ఎక్కువగా అత్తింటికి దూరంగా ఉండేది. అలాంటిది హత్యకు 6 రోజుల ముందు తన పుట్టింటి నుంచి తిరిగి వచ్చింది ఇక్కడికి. అంటే భర్తను వేసేద్దామని పక్కా ఫిక్స్ అయిపోయి ఆ ప్లాన్ చేసుకుని ఆ ప్లాన్ అమలు చేద్దామని ఇక్కడికి తిరిగి వచ్చింది. పోలీసులు తమ స్టైల్లో విచారించేసరికి చేసిన దారుణాన్ని ప్రియాంక, ఆమె ప్రియుడు ఇద్దరు అంగీకరించారు. ఇప్పుడు జైల్లో ఊచర లెక్క పెడుతున్నారు. ఈ కిరాయి హంతకుడు సురేంద్ర మాత్రం పరారయ్యాడు. అతని కోసం పోలీసులు అయితే గాలిస్తున్నారు.